హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. శీలావతి అని చేప ఇచ్చారండి నేను కొన్నా దగ్గర. అయితే చేపను తీసుకుని ముక్కలు సెపరేట్ చేసి దుమ్ములు ముళ్ళు అదే తలకాయ వేరే చేశాను. చాలా నీట్గా కడుక్కున్నాను. అయితే ఈ చేపని చూడండి ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఈ ముక్కల్ని ఆ ముక్కల్ని ఏమో పులుసు పెడతాను. చూడండి ఫ్రైకి ఒక స్పూను కారం, పసుపు, అలాగే ఉప్పు, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా వేసి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి అలాగే కొంచెం మన ఆయిల్ వేయాలండి. ఒక నిమ్మరసం ఒక రెండు కాయలు నిమ్మరసం కలిపి వేసి పిండి మొత్తం కలిపేయాలండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి కలపాలి. ఫ్రై చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఫ్రై మేమైతే టేస్ట్ చేసే చెప్తున్నాము. అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకనేసి నేను చూడండి ఇలా కలిపేసుకుని బాగా కలిపేసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బయట పెట్టుకున్నా సరే మీ అవకాశాన్ని బట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కలిపేసిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి బాగా కలిపాను. అంటే ముక్కలకి మసాలా బాగా పట్టుకుంటుంది ఆయిల్ వేయడం వల్ల, అందుకని ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఫ్రై ఏదైనా సరే డిఫరెంట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మాడకుండా వస్తుంది. ఆయిల్ తక్కువ ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట అండి. సాలు ఫ్రై చేస్తున్నాను నేను. సాలు ఫ్రై చేస్తున్నాను చాలా బాగా. ఇలా చూడండి ఫోర్క్తో ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. మసాలా అంతా లోపలికి వెళ్ళాలి. టేస్ట్ అయితే అద్భుతం అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక ఫ్రై కొన్ని ముక్కలు ఫ్రై కొత్త పులుసు పెడతాను. ఆ పులుసు ములక్కాళ్ళు వేసి పెడతానండి. ముందుగా ఫ్రై చేసుకున్నది ఒక అరగంట అలా వదిలేద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టిన తర్వాత పులుసుకి రెడీ చేసుకుందామండి. చూడండి పులుసుకి అన్నీ పక్క మసాలన్నీ తీసి అదే చేప ముక్కలన్నీ ఎముకలు అవి తీసి పక్కన తీస్తాం కదా, అన్నీనండి ఉప్పు పసుపు వేసుకుని కలిపేసుకుందామండి. కలిపేసుకుని ఇది పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ అక్కర్లేదు. ముక్కలు చేసుకోవాలంటే ముక్కలు చేసుకోండి. చిన్న ఉల్లిపాయలన్నీ నేను పేస్ట్ చేశాను. కాకపోతే అంత టేస్ట్ అనిపించలేదు నాకు ఆ పేస్ట్ చేయడం వల్ల. ఉప్పేసి అదే గరం మసాలా వేసి కలిపేద్దామండి. కలిపేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ చేసానండి నేను. కాకపోతే దీంట్లో నాకు తెలిసిన మిస్టేక్ ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ చేయకూడదు అనిపించిందండి. ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ముక్కలు పట్టేస్తున్నాను. మళ్ళీని పట్టేసి ఇంకొక పావు గంట వదిలేస్తాను. ఆ పావు గంట అయింది. ఇప్పుడు పావు గంట వదిలేస్తానండి. అలాగా చాలా చాలా బాగున్నాయి. ఫ్రై ముక్కలు అయితే సూపర్ ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. ముళ్ళు కూడా తక్కువ ఉంది. చూడండి ఈ పక్క పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ ఫ్రై ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం. ఇందులో ఇంపార్టెంట్ ఫ్రై ముక్కలు అండి. ఇది గరం మసాలా అండి. మళ్ళీ కొంచెం వేసాను. ఎందుకన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఆయిల్ పెట్టానండి. ఇప్పుడు పులుసు కోసం చూడండి పేస్ట్ నేను మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసాను. అది పేస్ట్ అంత బాగోలేదండి, నేను ముందే చెప్తున్నాను. పులుసు కన్నా ఫ్రై చాలా బాగుందండి. ఈ చేప కొత్త చేప, నాకు తెలియదు ఎలా వండాలో కూడా తెలియదు. అందుకని నేను ఇంకా మిగిలిన పక్కనే తోక ముక్కలు అయ్యాయి కదా అని కొద్దిగా పులుసు వేసాను. అంతకుండా అల్లం టమాటా కూడా వేసాను. టమాటా పేస్ట్, అల్లం పేస్ట్, కారం చూడండి కారం పట్టించాను కదా, ఇవి కూడా వేసేసి తిప్పేసాను. టేస్ట్ అయితే మరి అంత నాకు నచ్చలేదు. నేను ములక్కాడ కూడా వేసానండి ఇందులో. పులుసు కోసం చేపల్లో ములక్కాడ కూడా వేసుకోవచ్చు అన్న సంగతి చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ చేపలు అంత టేస్ట్ నాకు రాలేదు. ఈ మన ఇది పేస్ట్ వేసానేమో ఇంకా టేస్ట్ తగ్గిపోయింది. చూడండి ఇప్పుడు ఉడకనిద్దామండి. ములక్కాడలు వేసాను. నేను చాలాసార్లు ఫిష్లో కూడా ములక్కాడలు వేస్తాను, చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ ఇక్కడ లేదు. చూడండి ఎగిరిపోతుంది కదా. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు వేద్దాము. అయితే చేప చింతపండు పులుసు వేసేదో లేకపోతే మామూలుదో నాకైతే తెలియక నేను చింతపండు పులుసు కూడా వేసానండి. చూడండి మీకు మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి. మూత పెట్టేశాను. ఇప్పుడు ఈ ఫ్రై గురించి ఆలోచిద్దాం. కూర ఉడుకుతూ ఉంటుంది, ఫ్రై చేద్దామండి. ఇప్పుడు బాణీకి మన రేక్కి ఆయిల్ అప్లై చేసాను ఫుల్గాని. ఆయిల్ అప్లై చేసి చూడండి చేప ముక్కలను ఇలా పరిసేసాను. ఈ పరిసిన ముక్కల్ని ఫ్రై చేసి
మనం చూద్దామని చాలా చాలా బాగున్నాయండి. ఫ్రై ముక్కలు అయితే ఇంకా 1కి 4 తినొచ్చింది, అంత బాగున్నాయి. ఈ పులుసు అయితే కొంచెం టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. పులుసు చేప కాదేమో అనిపిస్తుందండి నాకు, ఇది నాకు తెలియలేదు. పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు అని చెప్పొచ్చింది. సరేలే ఎప్పుడు చేస్తున్నాను కదా పులుసు పెడదాం అనుకున్నాను, కానీ నాకు అంత నచ్చలేదు. టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదండి. మీకు ఎవరికన్నా ఈ చేప గురించి తెలిసేమో చెప్పండి. చూడండి, తిరగేసాను చేపలని. చాలా చాలా బాగున్నాయండి. అయిపోయిందండి, పులుసు అయిపోయింది, కూర అయిపోయిందండి. ఉంటానండి మరి మరొక అద్భుతమైన వీడియోతో ముందుకు వస్తాను. చూడండి, అది కరివేపాకు కూడా వేసాను. ఫ్రై అయిపోయాయి ముక్కలు, చాలా బాగా ఫ్రై అయ్యండి. ఈ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. మా ఇంట్లో ఇద్దరు కూడా బాగుందన్నారు. మా పిల్లలు, మా ఆయన గారు కూడా బాగుందన్నారు. చూడండి, అయిపోయింది. ఉంటాను.